బాడీలో ఉన్న వాటర్ అంతా కంటెంట్ బయటకెళ్ళిపోవడం వల్ల ఉమ్ము నీరు తగ్గిపోయే అవకాశం ఉంటది. ఉమ్ము నీరు తగ్గిపోవడం వల్ల బేబీ మూవ్‌మెంట్స్ అనేది తగ్గుతది. ఫస్ట్ బేబీ మూవ్‌మెంట్ కౌంట్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎనిమిదో నెల దాటిన గర్భిణీ స్త్రీలందరూ బేబీ కౌంట్ అనేది మూవ్‌మెంట్ కౌంట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి డ్యూరింగ్ సమ్మర్ టైమ్‌లో. మీకు కౌంట్స్ ఏమైనా తక్కువ అనిపిస్తుందంటే మేబీ ఉమ్ము నీరు ఏమైనా తగ్గుండే అవకాశాలు ఉండొచ్చు. సో, అది ఒకటి. ఇంకోటి బాడీ ఉష్ణోగ్రత మీకేమైనా ఎక్కువ అనిపిస్తుందా? ఫీవర్ వచ్చినట్టు అనిపించడం కానీ, నీరసం ఎక్కువ ఉండడం అనిపించడం గానీ, స్వెట్టింగ్ అవుతూ ఉంది. బట్ ఫుల్ డ్రై అవుతుంది. స్కిన్ అంతా డ్రై అవుతుంది. ఇట్లా ఏమన్నా సింప్టమ్స్ ఏమన్నా కనిపించినా మీకేమన్నా డీహైడ్రేషన్ సింప్టమ్స్ ఇవి. దానికి కూడా ఒకసారి వచ్చి హాస్పిటల్‌లో చూసుకోవడం కానీ, లేదా ఇంట్లోనే హైడ్రేషన్ ఎక్కువ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ, ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకొని, ఓకే. తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వ్ చేసుకొని బేబీ మూవ్‌మెంట్స్ అంతా బావున్నాయంటే ఓకే. లేదు అప్పటికి ఇంకా మూవ్‌మెంట్స్ ఏం తెలియట్లేదు. నాకేదో ప్రాబ్లమ్ అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెకప్ చేసుకోవచ్చు.